పారేగం లేకపోతే ఈ హంతకుని కత్తి నా ప్రాణం బలయ్యేది. వీరమోహన్, నీవు చేసిన నేరానికి శిక్ష ఏమిటో తెలుసా? విచారణ జరపకుండానే శిక్షణ గురించి అడుగుతున్నారు. అయితే ఈ తంతంతా దేనికి మహారాజా? తిన్నగా ఉరికంబానికే పంపించండి. అత్యాచారం చేసింది చాలక ఆక్షేపిస్తున్నాడు. మోసగాడు, విశ్వాసం లేని ఘాతకుడు. చాలించండి. మీ ఆరోపణలోని అసత్యం ఏనాటికైనా బయటపడుతుంది. ఎవరు ద్రోహులో లోకం తెలుసుకుంటుంది. ఈనాడు చేస్తున్న అన్యాయానికి మహారాజు ఆనాడు విచారించక తప్పదు. రాజా, నీ కళ్ళారా చూశావు. కత్తి ఈ ఘాతకుని చేతిలోనే ఉంది. నీ ప్రాణాలు తీయడానికే వీడు కోటలోనికి ప్రవేశించాడు. ఏ దురుద్దేశం లేకపోతే దేశ బహిష్కారం చేయబడ్డవాడు అర్ధరాత్రి వేళ మీ మందిరంలో ప్రవేశించడానికి కారణం? అదే సమయానికి తమరక్కడికి రావాల్సిన కారణం లేకపోలేదు. నువ్వు కత్తి చేత పట్టుకుని మహారాజు మందిరంలోకి ప్రవేశిస్తూ ఉండగానే కాళికాదేవి నా కలలో కనిపించి, వెళ్ళు, మహారాజు మరణించబోతున్నాడు, కాపాడు అని ఆదేశించి, అదృష్టం బాగుంది, వెళ్ళి అడ్డుకున్నాను. ఇప్పుడు తెలిసిందా నేను వచ్చిన కారణం? చెప్పు, నువ్వెందుకు వచ్చినట్టు? నీ మౌనమే మా తీర్పుకు ముగింపు. దీనికి నీ సమాధానం? రాజకుమారిని కలుసుకోవడానికి వచ్చాను. ఎంత సాహసం! ఏనాడో దేశాంతరం వెళ్లిన రాజకుమారి కోసం వచ్చాడట. ఆ రాజకుమారి కోసం మహారాజు శయనించే మందిరంలో ప్రవేశించాడట. సమర్థించుకోలేని సమాధానాలు మూర్ఖులు కూడా నమ్మరు. నేను నమ్ముతున్నాను. అవును, వీడు నన్ను చంపడానికే వచ్చాడు. నేను కళ్ళారా చూశాను. కనుక వీడికి మరణదండనే. తప్పదు, తప్పదు, తప్పదు. ఏ మహామంత్రి, సరి అయిన తీర్పు. ఇప్పటికి నా మనస్సు కుదుటపడ్డది. పాపాత్ముడు ఒక్కడు మరణించిన ఈ భూభారం కొంత తగ్గుతుంది. పాపాత్ముడు? ఎవరు ఎవరు పాపాత్ముడు? రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి హింసా విధానాన్ని ఆచరించే నీ కుమారుడు పాపాత్ముడు. అతడి అత్యాచారాలకు ఆకారాన్ని కల్పించి అధికారమంత్రి హస్తగతం చేసిన నువ్వు పాపాత్ముడికి. అమాయకంగా నిన్ను నమ్మి నీ ఆలోచనలు ఆలకించి ఆచరణలో పెట్టే ఈ రాజు, అందుకు అభ్యంతరం చెప్పని ఈ మంత్రి పరమాత్ముడి కళ్ళ ముందు పాపాత్ములుగా పరిగణించబడతారు. మోసం, ద్వేషం, అసూయ మూర్తి భవించిన మృగానివి. నీ నిజ స్వరూపాన్ని తెలుసుకోలేక నిన్ను గురిపీఠాన పెట్టి పూజిస్తున్నారు. నువ్వు నీ కుమారుడు ఏనాడు అంతమవుతారో ఆనాడే భూభారం తగ్గుతుంది. నీ కపట నాటకాన్ని ఈ రాజు, మంత్రి ఏనాడు తెలుసుకుంటారో ఆనాడే దేశానికి శాంతి లభిస్తుంది. మరణించబోతున్నానని నాకు విచారం లేదు, కానీ మాయని మత్తతో నా పేరు కలుషితం కాబట్టి నేను భరించలేను. మహారాజా, మహారాజా, శాంతి పథాన్ని అనుసరించి ధర్మయుద్ధం చేసే నేను నిద్రపోతున్న సమయంలో మిమ్మల్ని హత్య చేసి స్వామి ద్రోహానికి పాల్పడతారా? మీరు నమ్మారా మహారాజా? మీరు నమ్మారా? పలకనే మహారాజా. సభాసదులారా, సభాసదులారా, మీలో నా పక్షాన వాదించేవారు ఎవరూ లేరా? నా పేరు కలుషితం కాకుండా కాపాడేవారు ఒక్కరూ లేరా? ఒక్కరూ లేరా? లేనే లేరా? నేనున్నాను. పార్వతి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? గురుదేవా, కొందరిని కొంతకాలం మాత్రమే మోసం చేయవచ్చు, కానీ అందరినీ అంతకాలం మోసం చేయలేరు. పార్వతి, ఇప్పుడు నువ్వనేదేమిటి? మహారాజును చంపి ఈ రోజే మగుటాభిషేకం చేసుకుందామని ఈ మహానుభావుడే మాయాపాయాలు పన్నాడు అని నువ్వు కలగన్నావా? లేదు, మీ కుమారుడు చెప్పిందే యథాతథంగా చెప్తున్నా. శభాష్, తండ్రి కుట్ర పన్నాడని కొడుకు చెప్పాడట. ఒకవేళ అది నిజమే అనుకున్నా అది బయట పెట్టడానికి వాడే వెర్రివాడా? నన్ను చంపబోతున్నాను కదా అనే ధైర్యం కొద్దీ నిజాన్ని బయట పెట్టారు. వినండి మహారాజా. వినండి మహారాజా, ఇవి కళ్ళబొల్లి మాటలు, కట్టుకథలు వినండి. రాజకుమారిని నా భర్త చెరపట్టారు. అప్పుడు నేను అడ్డుకున్నాను. ఆమెను కాపాడినందుకు వారికి నా మీద కోపం వచ్చింది. నిన్న సాయంత్రం మాయ మాటలు చెప్పి నన్ను మలై పర్వతానికి తీసుకువెళ్లారు. శిఖరాగ్రం నుంచి తోసి చంపుదామనుకున్నారు. కానీ కానీ నేనే వారిని పడదోశాను. చనిపోవడానికి ముందు వారు తండ్రి కొడుకుల కుట్రలు బయట పెట్టారు.
తండ్రి మహారాజును చంపడానికి వారు నన్ను చంపడానికి నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఈయన రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటారు, ఆయన రాజకుమారిని వివాహం చేసుకుంటారు. అది వాళ్ళ కుట్ర. ఎంత ద్రోహం! చంద్రుణ్ణి చంపావా? నా చంద్రుణ్ణి చంపేశావా? పతిని చంపిన పాతకి! లేదు, నా పతిని చంపలేదు. చేయరాని పాపాలు చేసే ఒక దుర్మార్గుణ్ణి చంపాను. మగుటాభిషేకం చేసుకోవడానికి మాయోపాయాలు పన్ని మాతృదేశాన్నే క్షోభ పెట్టిన ఒక మహాపాపిని చంపాను. భారతనారికి భర్త మీద ఎంత భక్తి ఉంటుందో పాపచిత్రం మీద అంత కోపం కూడా ఉంటుందని మర్చిపోయిన ఒక మధుర్మత్తుని చంపాను. నేను చేసింది తప్పంటారా? చెప్పండి మహారాజా. నేనే కనుక వారిని చంపి ఉండకపోతే వారు నన్ను చంపి ఉండరా? ఈ రాజ్యాన్ని హస్తగతం చేసుకుని ఉండరా? ఇక్కడున్న సభాసదులందరినీ అడుగుతున్నాను, జవాబు చెప్పండి. లోక కంఠకుని నాశనం చేయకపోతే వచ్చే ప్రమాదాన్ని ఆలోచించండి. ఎంతమంది యువతుల మానాలు మంటగలుస్తాయి, ఎంత అమాయకులు ఆహుతయ్యేవారు. శాంతి, సత్యం, అహింసలకు ఆలవాలమైన మన దేశం రక్తదాహం, రాజ్య పిపాస పెద్ద పెరిగిన రాక్షసుల చేతుల్లో పడి నలిగిపోయింది. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది తప్ప? హత్య చేసింది తనకి తనను తను సమర్థించుకుంటుంది ఈ హంతకురాలు. రాజా, నా కుమారుణ్ణే చెప్పని ఈ పాపాత్మాలని క్షమించకూడదు. దీన్ని కూడా ఉరికంబానికి పంపించండి. తయారుగా ఉన్నాను, కానీ తమ కుమారుడి యొక్క నిజ స్వరూపాన్ని ఇంకొంచెం వివరించాక చనిపోతాను. ఆనాడు ఈ సభలోనే ఆయన బందిపోటు దొంగని రుజువైంది. అది అక్షరాల నిజం. దొంగని తెలిసినప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావే దుర్మార్గురాలా? అనురాగం వల్ల అబద్ధమాడి ఆయన్ని ఉరికంబం నుంచి తప్పించాను. ఏమిటి, నువ్వా తప్పించింది? అవును, ఆ అన్యాయం నేనే చేశాను. అమ్మవారి విగ్రహం వెనుక నిలబడి ఆయన నిరపరాధని నేనే చెప్పాను. ఏనాడు నీతి మార్గం తప్పని నా తండ్రి చేత తప్పుడు తీర్పు చెప్పించాను. చంద్రశేరుడి బంతిపూటు దొంగ? అవును. అయితే వీరమోహన్ ఆనాడు నిరపరాధే, ఈనాడు కూడా నిరపరాధే. అబద్ధం, అంత అబద్ధం. నమ్మకండి. ఆగండి, ఆవేశపడకండి. నాకు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా అంతా అర్థం అవుతూ ఉంది. ఆ వీరుణ్ణి విడుదల చేయండి. వీరమోహన్, నన్ను మన్నించి నీకు నేను ఏం ప్రత్యుపకారం చేయగలను? అపోహ తొలగిపోయి ఆదరిస్తే అంతే చాలు. మోహన్, 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 మోహన్. తల్లి, తల్లి, అమ్మా, రజని. వీరమోహన్, నీ దేశ సేవకు తగిన బహుమానం నిన్నే వెతుక్కుంటూ వచ్చింది. చాలు, ఈ బహుమానం చాలు. ఇక నుంచి ఈ రాజ్యానికి రాజు నువ్వే. తప్పదు, తప్పదు, తప్పదు. దేశ బహిష్కారం చేయబడ్డ వానికి సింహాసనమా? ఆ ద్రోహిని నోరు మేమని చెప్పండి. చెవుల్లో శూలాలు గుచ్చినట్టుంది. ఆడిన నాటకం చాలు. ఈ పాపికి ఉరిశిక్ష తప్పదు, తప్పదు, తప్పదు. నిన్నిదే చెప్పిస్తున్నాను. ఈ దేశం నాశనం కావాలి. ఈ ప్రజలంతా మలమలమాడి మరణించాలి. ఏ సూర్య భగవాన్, నువ్వు కమ్మునిగా ముక్కలు ముక్కలై ఇక్కడున్న వాళ్ళంతా పొట్టలు పెట్టు. స్వాహ, స్వాహ. ఆ స్వాహాలన్నీ నమ్మే రోజులు పోయాయి. ఒక చోరుని ప్రేమ కోసమై ఆరాటపడి అబద్ధం చెప్పి దేశానికే ప్రమాదం తెచ్చాను. మహారాజా, నాకు మరణదండన విధించండి. ఇదిగో, నేను విధిస్తున్నాను. పాపి, పట్టుకోండి, 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 పాపి, పట్టుకోండి, పట్టుకోండి. పట్టుకోండి. పార్వతి, అమ్మా, పార్వతి, అమ్మా, పార్వతి, అమ్మా, పార్వతి. నాన్న, నాన్న, నేను ఇంకా జీవించను. అమ్మా, నాన్న, నేను చేసిన నేరానికి ఇదే సరైన శిక్ష. పార్వతి, మనం నలుగురం కలిసి మలై పర్వతానికి వెళ్తా ఉన్నావి. అది ఇలా పరిణమించింది. రజని,
రజని, అమృతాన్ని కోరుకున్నాను, హాలాహలం లభించింది. అమ్మా రజని, నీకు చేసిన అన్యాయాన్ని నన్ను క్షమించు. పార్వతి, విచారించకమ్మా. అమ్మా, విధిరాత ఇలా జరిగింది, విధిరాత ఇలా జరిగింది. అంతే అంతే, ఆఖరికి న్యాయమే జయించింది. అంతే చాలు. రజని, ఇదిగో నీ ప్రేమ నీకు అప్పగిస్తున్నాను. పార్వతి, మీ ఇద్దరిని కలపగలిగాను, అంతే చాలు. అమ్మా, నాన్న. రజని, రజని, మా నాన్న నేను లేని కోరిక తీర్చు. అమ్మా, అమ్మా. నాన్న, నా కడసారి కోరిక వారి శరీరాన్ని వెతికించి అమ్మా నాతో పాటు సమాధి చేయించండి. అమ్మా, అంతకన్నా నాకు కావాల్సింది ఇంకేమీ లేదు. నాన్న, రజని, ఆత్మబలి చేసినావు అమర జీవివమ్మా, నీ మంచితనము మా దేశము మరచిపోవదమ్మా. ఆత్మబలి చేసినావు అమర జీవివమ్మా, నీ మంచితనము మా దేశము మరచిపోవదమ్మా. ఆత్మబలి చేసినావు అమర జీవివమ్మా. దేశ సౌభాగ్యమే ఆశయము నీకు, దేశ సౌభాగ్యమే ఆశయము నీకు. ఆశయాల కోసమే అసువులిచ్చినావు, ఆత్మబలి చేసినావు అమర జీవివమ్మా. ధర్మ నిరతి కొరకే పతిని ధార పోసినావు, ధర్మ నిరతి కొరకే పతిని ధార పోసినావు. నీ త్యాగ గరిమ ఎన్నటికి చెరగిపోదమ్మా. ఆత్మబలి చేసినావు అమర జీవివమ్మా. పూజనీయురాలివే, పుణ్యమూర్తివే, పూజనీయురాలివే, పుణ్యమూర్తివే. మా జేల స్వర్గమందు స్వీకరించవమ్మా. ఆత్మబలి చేసినావు అమర జీవివమ్మా, నీ మంచితనము మా దేశము మరచిపోవదమ్మా. ఆత్మబలి చేసినావు అమర జీవివమ్మా.